Do subscribe my channel and click on bell icon for latest recipe updates. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రావ్స్ కుక్ బుక్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ అండి. ఇది చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండ్ ఆల్సో చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా ఈ బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. బ్రెడ్ స్లైసెస్ 4, ఎగ్స్ 2, ఆనియన్ 1 చిన్నగా కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర 4 నుంచి 5 రెమ్మలు, ఆయిల్ రుచికి సరిపడా, బటర్ 1 చిన్న ముక్క, ఉప్పు రుచికి సరిపడా, మిరియాల పొడి 1/2 స్పూన్. బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదండి. ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఎగ్స్ నేను ఒక బౌల్లోకి వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో నేను ముందుగా ఉప్పు వేస్తున్నాను. నెక్స్ట్ మిరియాల పొడి, పచ్చిమిరపకాయ ముక్కలు, ఆనియన్స్ హాఫ్ వేస్తున్నాను, మిగిలిన హాఫ్ గార్నిషింగ్ కోసం ఉంచుతున్నాను. కొత్తిమీర కూడా అంతే, కొంచెం వేస్తున్నాను, మిగిలిన గార్నిషింగ్ కోసం ఉంచుతున్నాను. ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకుందాము. ఎగ్స్ ప్రాపర్గా బీట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడి చేశానండి. ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనం బటర్ వేసుకుందాము. నేను ఇక్కడ బటర్ వేసానండి. మీరు బటర్ బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బటర్ అయితే టేస్ట్ బాగుంటుంది. నేను బటర్ వేసాను. సో ఇప్పుడు బటర్ బాగా మెల్ట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో మనము ఈ ఎగ్ మిశ్రమం వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి, లేదంటే ఆమ్లెట్ అడుగంటి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనము ఈ బ్రెడ్ స్లైసెస్ పెడదాము. ఒకసారి ఇలా ప్రెస్ చేసి మళ్ళీ ఇలా ఏంటంటే రెండో వైపు కూడా కొంచెం ఆమ్లెట్ జస్ట్ ఎగ్ టచ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఆయిల్ కొంచెం ఇలా వేస్తున్నాను. జస్ట్ ఒక 1 టీ స్పూన్ ఆయిల్, కొంచెం సైడ్స్కి కూడా. కొంచెం ఫ్రై అయిందండి అటువైపు. మరి ఎక్కువ ఫ్రై చేస్తే బ్రౌన్ అయిపోతుంది. ఆనియన్ ఫ్రై అయిందండి ఇటువైపు. సో నేను దీన్ని ఇలా మెల్లిగా కేర్ఫుల్గా ఇంకోవైపు ఫ్లిప్ చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మరి హై ఫ్లేమ్లో పెడితే ఆమ్లెట్ మాడిపోతుంది. సో ఇటువైపు కూడా మనము కాస్త ఫ్రై అవనిద్దాము. ఇటువైపు 2 మినిట్స్ పెట్టి ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా ఫ్లిప్ చేద్దాము. చూసారు కదా, ప్రాపర్గా ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని ఇలా హాఫ్గా ఫోల్డ్ చేయాలి. హాఫ్ ఫోల్డ్ చేసాం కదండి. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేద్దాము. రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుందాము. సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుంటున్నాను. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిందండి. నేను దీన్ని ఆనియన్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేశాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని టొమాటో కెచప్తో కూడా తీసుకోవచ్చు. ఇది ఒక బేసిక్ బ్రెడ్ ఆమ్లెట్ అండి. ఇందులో మనము స్ట్రీట్ స్టైల్లో చూస్తే బయట చాలా యాడ్ ఆన్స్ ఉంటాయి దీనికి. మింట్ అండ్ కొరియాండర్ చట్నీ ఉంటుంది కదా, అది వేసిస్తారు, చీజ్ స్లైస్ పెట్టిస్తారు, ఆలు మసాలా స్టఫ్ చేసిస్తారు, ఇలా చాలా ఉంటాయి. ఇదైతే బేసిక్ బ్రెడ్ ఆమ్లెట్. మనము ఇంట్లో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఆల్సో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ని పోస్ట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా క్లిక్ చేయండి. Thanks for watching Shrav's Cookbook channel. Thank you.